10థ్‌లో నేను బిలో యావరేజ్ స్టూడెంట్‌ని. మా టీచర్స్ ఎవ్వరు కూడా నేను పాస్ అయితా అనుకోలేదు. అట్‌లీస్ట్ మా పేరెంట్స్ కూడా. అట్లానే నేను 6.5 మార్క్స్‌తో పాస్ అయినా. ఇంటర్‌లో ఇంగ్లీష్ మీడియం కావడం వల్ల అప్పటి వరకు తెలుగు మీడియం, ఇంటర్‌లో ఇంగ్లీష్ మీడియం ఎంపీసీ. నాకు మ్యాథ్స్ అసలే రాదు. సో, ఇంటర్ ఫెయిల్ అయినా. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా. సెకండ్ ఇయర్ కూడా ఫెయిల్ అయినా. మొత్తం మీద కంపార్ట్మెంటల్లీ పాస్ అయినా 589 మార్క్స్ తోటి. ఇక బయటకొచ్చా. ఇంటర్ అయిపోయిన తర్వాతకి డైట్ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసా. అలా 10,000 ర్యాంక్ వచ్చింది. 2 ఇయర్స్‌లో డైట్ సెట్ కంప్లీట్ చేసుకున్నా. తర్వాతకి ఏం చేయాలో తెలీదు. కరోనా స్టార్ట్ అయింది. అప్పుడు మాకు 2 బర్రెలు ఉండే. బర్రెలతోటి పోయినా 1.5, 2 ఇయర్స్. తర్వాతకి సేల్స్ మ్యాన్‌గా ట్రెండ్స్‌లో జాయిన్ అయ్యా. అలా జాయిన్ అయిన 1 మంత్‌లోనే టెట్ నోటిఫికేషన్ వచ్చింది. టెట్ నోటిఫికేషన్ వస్తే నేను వెంటనే చేసే జాబ్ అప్పుడు నెలకు 12,000 ఏమో వస్తుండే. అది రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. ఒక 2.5 ఇయర్స్ గట్టిగా కూర్చున్నా. 6.5 మార్క్స్‌తో 10థ్ పాస్ అయిన నేను టెట్‌లో 127 మార్క్స్ 150కి వచ్చినాయి. అట్ ద సేమ్ టైం డిఎస్సిలో డిస్ట్రిక్ట్ 17th ర్యాంక్. ఇదంతా ఎలా సాధించగలిగాను అంటే ఓన్లీ పట్టుదల, నా మీద నాకు నమ్మకం. నాకు అది మాత్రమే ఉంది అని నేను అనుకున్నా. డూ ఆర్ డై అన్నట్టు చదివాను. అంటే ఈ నోటిఫికేషన్ నేను ఖచ్చితంగా కొట్టాలి అనే మైండ్తో 2 ఇయర్స్ చాలా కష్టపడి, ఫోన్ కూడా నా దగ్గర లేదు. అలా ప్రిపేర్ అయ్యి డిఎస్సిలో 17th ర్యాంక్ సాధించిన. అప్పుడు నేను ఫెయిల్ అవుతా అనుకున్న టీచర్స్తో ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం లేక ఉండొచ్చు. 6.5 మార్క్స్తో పాస్ అయిన నేను, ఇంటర్ ఫెయిల్ అయిన నేను డిఎస్సిలో 17th ర్యాంక్ సాధించగలిగిన అంటే మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. కాకపోతే దానికి కావాల్సినవి 3 కన్సిస్టెన్సీ,